హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఈసారి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నామండి. ఫుడ్ కూడా లిమిటెడ్గా చేసుకున్నాము. పులిహోర, పప్పన్నం, చారన్నం, పెరుగన్నం, ఇంకా బజ్జీలు, పూరి, కుడుములు, ఇంకా ఫ్రూట్స్ అంతే. ఫస్ట్ అయితే మేము దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి చేసేసిన తర్వాత సాయంత్రం అయితే ఇంకా వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము. ఇదే వినాయకుడి గుడి. ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. వినాయకుడి గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మన ధర్మవరంలో ఇంకా వినాయకులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఫస్ట్ అయితే ఇది బాలాజీ నగర్ కొత్తపేటలో ఉండే వినాయకులు అనమాట. ఆ తర్వాత ఇంకా ఊర్లో కూడా వెళ్ళాము. అవన్నీ మీకు చూపిస్తాను వీడియోలో. మన బాలాజీ నగర్లో అయితే ప్రతి సందులో ఒక వినాయకుడు అయితే ఉన్నాడండి. వినాయకులు అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా వినాయకుల్ని పెట్టేశారు. ఇదైతే ఇస్రో గణపతి అండి, మన ఇంటి దగ్గర ఉండేది. ఇది వచ్చేసి చంద్రుడు గణపతి. తర్వాత ఇంకా చాలా వినాయకులు అయితే ఉన్నాయి. ఇది నార్మల్ గణేష. ఇది వచ్చేసి బాలాజీ నగర్. ఇది కూడా బాలాజీ నగర్ అండి, కొత్తపేట ఫస్ట్ రోడ్లో. మేము చూసిన అన్ని వినాయకుల్లో ఇదే చాలా పెద్ద వినాయకుడు అండి. టాలెస్ట్ గణేష, రాముడు వినాయకుడు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి తేరు బజార్లో ఉండే వినాయకుల ఇమేజెస్ అనమాట. ఇదైతే తేరు బజార్లో ఫాస్ట్ రోడ్లో. ఇంకా నెక్స్ట్ ఇదైతే ఆపోజిట్లో ఇప్పుడు చూసిన వినాయకుడు ఆపోజిట్లో సందులో అనమాట. ఇదైతే వినాయకుడు చాలా నచ్చింది నాకైతే. అక్కడికి వెళ్ళగానే ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే కలిగింది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీవాసవి కన్యక పరమేశ్వరి సత్రంలో అనమాట. ఇక్కడైతే ట్రీస్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది స్టేజ్ పైన. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆపోజిట్లో వాసవి సత్రం ఆపోజిట్లో పెట్టారు, బాహుబలి గణేష. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా తేరు బజార్లోనే, మన వాసవి సత్రం దగ్గర అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాదవ స్ట్రీట్లో అండి. ఇది వచ్చేసి మన వినాయకుడి గుడి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఒక 1 రోడ్ తర్వాత అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గాంధీ నగర్లో అనమాట, గాంధీ బొమ్మ దగ్గర అనమాట, నెమలి వినాయకుడు. తర్వాత సింహం వినాయకుడు. ఇది కూడా సేమ్ అక్కడే, కొంచెం ఒక 10 feet డిస్టెన్స్ అంతే. ఇది కూడా మన గాంధీ బొమ్మ ఉంది కదా, అక్కడే ఆ సర్కిల్ దగ్గరే అనమాట వినాయకుడు. ఇది వచ్చేసి రాముడు గణపతి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి రాజేంద్ర నగర్ 4th క్రాస్లో అనమాట. ఇంకా ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి కొంచెం దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా వినాయకులు అయితే చూసాము, కానీ ఇంకా అక్కడికే ఫుల్ వర్షం వస్తుందని కొన్ని ఫొటోస్ అయితే తీయలేదు, మిస్ అయిపోయినాయి. ఇంకా మేమైతే వినాయకుడిని మా ఇంట్లో 3rd డే అయితే నిమజ్జనం చేసినామండి. మరి మీరు ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేశారో నాకు మెసేజ్ చేయండి, కామెంట్లో చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇది వచ్చేసి ధర్మవరం 1వ మరువు శివాలయం దగ్గర అనమాట. ఇక్కడే మేము నిమజ్జనం చేసాము మా స్వామిని. అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అక్కడ అది వీడియో తీయడం మిస్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.